రిజిస్ట్రేషన్ సేవలను ప్రైవేట్ పరం చేయాలనే ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నంద్యాలలో నిరసన జ్వాలలు మిన్నంటాయి. రిజిస్ట్రేషన్ శాఖను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే ప్రయత్నాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ దస్తావేజు లేఖర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. నంద్యాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట ఈ రోజు దస్తావేజు లేఖర్ల సంక్షేమ సంఘం, స్టాంప్ వెండర్స్ అసోసియేషన్ నాయకులు రమేష్, ఫారూక్, మాలిక్, విశ్వనాథం, శివరాం తదితరులు పెద్ద ఎత్తున తరలివచ్చి ధర్నా చేపట్టారు. అనంతరం ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్ గోపాల్ కు వినతి పత్రం అందజేశారు. రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల పేరుతో ఈ రంగాన్ని ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం కిందకు తీసుకురావాలనే ఆలోచనను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా ప్రభుత్వం జారీ చేసిన వివాదాస్పద జీవో నంబర్ 396ను తక్షణమే రద్దు చేయాలని నినాదాలు చేశారు. ఈ కొత్త విధానం అమలులోకి వస్తే ప్రజల ఆస్తులకు ఏమాత్రం భద్రత ఉండదని, ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి కీలకమైన భూ రికార్డులు వెళ్తే అక్రమాలకు తావిచ్చినట్లు అవుతోందని ఆందోళనకారులు స్పష్టం చేశారు. అంతేకాకుండా దశాబ్దాలుగా ఈ వృత్తినే నమ్ముకొని జీవిస్తున్న లక్షలాది కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉందంటూ దస్తావేజు లేఖర్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచించి ఈ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. దస్తావేజు లేఖల ప్రైవేటీకరణ రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ప్రైవేటీకరణ తీసుకురావాలని ఆలోచిస్తున్నారు. అది సరైనది కాదు. మరియు దస్తావేజు లేఖల అందరి మనోభావాన్ని దెబ్బతీసినట్లుగా మరియు వారి జీవనోపాధిని భంగం తరలించినట్లుగా కనిపించింది. కావున ఇది ప్రైవేటీకరణ ఆపాలని గవర్నమెంట్ మనము ఈ జీవన్ 316 రద్దు చేయాలని మనము 316 జీవన్ రద్దు చేయాలని మనము గవర్నమెంట్ వారికి కోరుకుంటున్నాము. ఈరోజు ఇక్కడ దస్తావేజు లేఖర్లు, స్టాంప్ వెండర్లు సమావేశం కారణం ఏంటంటే ప్రభుత్వం వారు ఇటీవల ఒక ప్రపోజల్ మీ ముందు ఉంచారు. అది మీకు తెలుసు, పత్రికాముఖంగా వచ్చింది. రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ని ప్రైవేటీకరణ చేసి పిపిపి కేంద్రాలు అన్నట్టుగా రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు చెప్పి వాటికి పేరు పెట్టి డిపార్ట్మెంట్ను ప్రభుత్వం మరి ప్రైవేట్ వారి ఆధీనంలో నడపాలని చేసి ట్రై చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ప్రైవేటు వాళ్ళు దీంట్లో ఎంటర్ కావడం వల్ల ప్రజల ఆస్తులకు భద్రత ఉండదు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజు లేఖర్లు, స్టాంప్ వెండర్లు దాదాపు 1,00,000కు పైగా కుటుంబాలు ఈ వృత్తిలో రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నమ్ముకొని జీవితాలు గడుపుతున్నాయి. అటువంటి జీవనోపాధి కోల్పోవడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న విధి విధానాలు సరి అయినవి కావని, ప్రభుత్వం వీటి మీద ఒకసారి దృష్టి పెట్టి మరి ఆలోచించాలని, ఒక మంచి చేయడం వల్ల 10 మందికి చెడు కలుగుతుందంటే దాన్ని ఆపాల్సిన అవసరం ఎంతైనా ప్రభుత్వానికి ఉంది. కాబట్టి దయచేసి ప్రభుత్వం వారు ఈ విషయాన్ని, మా జీవితాలను కూడా దృష్టిలో ఉంచుకొని అదేవిధంగా ప్రభుత్వ ఆస్తులకు భద్రత కోల్పోకుండా ప్రైవేటీకరణ ఆపాలని మేము శాంతియుతంగా నిరసనను బ్లాక్ బ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపుతున్నాము. కాబట్టి ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి మీరు తీసుకెళ్లాలని మేమందరినీ మనసా కోరుకుంటున్నారు. మరియు మీడియా మిత్రులకు నా నమస్కారం. ఈ మధ్యకాలంలో ప్రవేశపెట్టిన ప్రభుత్వం వారు జీవో నెంబర్ 396 జీవోను వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరుచున్నాను. ఎందుకంటే ఈ 396 జీవోలో ప్రైవేట్ పరం అంటే ఫ్రంట్ ఆఫీస్, బ్యాక్ ఆఫీస్ అని కొన్ని వస్తున్నాయి. ఇప్పుడు ఒక రిజిస్ట్రేషన్కు 2,500 కట్టాలంట. ఎక్కడి నుంచి కడతారు? 2,500 రూపాయలు కట్టి లోపల పోవాలి. అందులో ఎలాంటి తప్పులు ఉంటాయో ఏముంటాయో మనకు తెలియదు. ఇంకోటి ఏంటంటే విషయము, ప్రస్తుత పరిస్థితులలో ఎలాంటి ఖర్చు లేకుండా వచ్చే ఆదాయం ఏంటంటే ఒక రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంటే. అలాంటిది సర్వరే సరిగ్గా పనిచేయట్లేదు. ఈ సర్వర్ సరిగ్గా పనిచేయక వీళ్ళు చేతగాక ప్రభుత్వానికి ప్రైవేట్ పరం చేస్తా అంటున్నారు. వీళ్ళకు ఈ సర్వర్ అనేది కరెక్ట్గా పనిచేసే ప్రైవేట్ పరం చేయాల్సిన అవసరం ఏముంది వీళ్ళకు? కాబట్టి దయచేసి ప్రభుత్వం వారు ఈ 396 జీవోను వెంటనే రద్దు చేసుకొని దీనివల్ల జీవన వృత్తిని పొందే దస్తావేజు లేఖర్లు రాష్ట్రమంతటా కలుపుకుంటే 1,00,000కు పైనే ఉన్నారు. వీళ్ళ జీవనానికి భంగం కలిగించకుండా చూడాలని